BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఈ మధ్యకాలంలో కొందరు టీచర్లు దారుణాలకు తెగబడుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎవరూ ఊహించని పనులకు తెరలేపుతున్నారు. ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఇద్దరు టీచర్లు ఏకంగా క్లాస్ రూమ్లోనే కొట్టుకున్నారు. అవును, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారుతుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ టీచర్స్ క్లాస్ రూమ్లోనే ఎందుకు కొట్టుకున్నారు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందాం పదండి. యూపీలోని ఆగ్రా పరిధిలో ఉన్న ఓ స్కూల్లో ఓ మహిళ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉపాధ్యాయురాలు ఇటీవల ఓ రోజు స్కూల్కు కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే ఆమె రాకను గమనించిన మరో టీచర్ ఇదే విషయాన్ని ఏకంగా ప్రిన్సిపల్కు వివరించింది. ఇక సదరు టీచర్కు ఈ విషయం తెలియడంతో ప్రిన్సిపల్కు చెప్పిన ఆ టీచర్తో వాగ్వాదానికి దిగింది. మాట పెరిగి చివరికి అది ఘర్షణకు దారితీసింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ టీచర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అయితే ఇదంతా గమనించిన మిగతా ఉపాధ్యాయులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ మహిళా టీచర్కు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువులే ఇలా క్లాస్ రూమ్లో పిల్లల ముందే కొట్టుకుంటే ఎలా? మాటలతోనే సర్దుకుంటే పోయేదాన్ని చివరికి ఇలా కొట్టుకునేదాకా తెచ్చుకున్నారు. టీచర్లే ఇలా ప్రవర్తిస్తే మరి పిల్లల పరిస్థితి ఏంటో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, క్లాస్ రూమ్లో కొట్టుకున్న ఈ టీచర్ల తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మధ్యకాలంలో కొందరు టీచర్లు దారుణాలకు తెగబడుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎవరూ ఊహించని పనులకు తెరలేపుతున్నారు. ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఇద్దరు టీచర్లు ఏకంగా క్లాస్ రూమ్లోనే కొట్టుకున్నారు. అవును, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారుతుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ టీచర్స్ క్లాస్ రూమ్లోనే ఎందుకు కొట్టుకున్నారు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందాం పదండి. యూపీలోని ఆగ్రా పరిధిలో ఉన్న ఓ స్కూల్లో ఓ మహిళ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉపాధ్యాయురాలు ఇటీవల ఓ రోజు స్కూల్కు కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే ఆమె రాకను గమనించిన మరో టీచర్ ఇదే విషయాన్ని ఏకంగా ప్రిన్సిపల్కు వివరించింది. ఇక సదరు టీచర్కు ఈ విషయం తెలియడంతో ప్రిన్సిపల్కు చెప్పిన ఆ టీచర్తో వాగ్వాదానికి దిగింది. మాట పెరిగి చివరికి అది ఘర్షణకు దారితీసింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ టీచర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అయితే ఇదంతా గమనించిన మిగతా ఉపాధ్యాయులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ మహిళా టీచర్కు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువులే ఇలా క్లాస్ రూమ్లో పిల్లల ముందే కొట్టుకుంటే ఎలా? మాటలతోనే సర్దుకుంటే పోయేదాన్ని చివరికి ఇలా కొట్టుకునేదాకా తెచ్చుకున్నారు. టీచర్లే ఇలా ప్రవర్తిస్తే మరి పిల్లల పరిస్థితి ఏంటో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, క్లాస్ రూమ్లో కొట్టుకున్న ఈ టీచర్ల తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మధ్యకాలంలో కొందరు టీచర్లు దారుణాలకు తెగబడుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎవరూ ఊహించని పనులకు తెరలేపుతున్నారు. ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఇద్దరు టీచర్లు ఏకంగా క్లాస్ రూమ్లోనే కొట్టుకున్నారు. అవును, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారుతుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకు ఈ టీచర్స్ క్లాస్ రూమ్లోనే ఎందుకు కొట్టుకున్నారు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందాం పదండి. वीडियो तो बनेगा। ये बदतमीजी मैडम की भी बदतमीजी है। ये वीडियो बनेगा, बनाइए। యూపీలోని ఆగ్రా పరిధిలో ఉన్న ఓ స్కూల్లో ఓ మహిళ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉపాధ్యాయురాలు ఇటీవల ఓ రోజు స్కూల్కు కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే ఆమె రాకను గమనించిన మరో టీచర్ ఇదే విషయాన్ని ఏకంగా ప్రిన్సిపల్కు వివరించింది. ఇక సదరు టీచర్కు ఈ విషయం తెలియడంతో ప్రిన్సిపల్కు చెప్పిన ఆ టీచర్తో వాగ్వాదానికి దిగింది. మాట పెరిగి చివరికి అది ఘర్షణకు దారితీసింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ టీచర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అయితే ఇదంతా గమనించిన మిగతా ఉపాధ్యాయులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ మహిళా టీచర్కు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువులే ఇలా క్లాస్ రూమ్లో పిల్లల ముందే కొట్టుకుంటే ఎలా? మాటలతోనే సర్దుకుంటే పోయేదాన్ని చివరికి ఇలా కొట్టుకునేదాకా తెచ్చుకున్నారు. టీచర్లే ఇలా ప్రవర్తిస్తే మరి పిల్లల పరిస్థితి ఏంటో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, క్లాస్ రూమ్లో కొట్టుకున్న ఈ టీచర్ల తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మధ్యకాలంలో కొందరు టీచర్లు దారుణాలకు తెగబడుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎవరూ ఊహించని పనులకు తెరలేపుతున్నారు. ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఇద్దరు టీచర్లు ఏకంగా క్లాస్ రూమ్లోనే కొట్టుకున్నారు. అవును, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారుతుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ టీచర్స్ క్లాస్ రూమ్లోనే ఎందుకు కొట్టుకున్నారు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందాం పదండి. वीडियो तो बनेगा। ये बदतमीजी मैडम की भी बदतमीजी है। ये वीडियो बनेगा, बनाइए। యూపీలోని ఆగ్రా పరిధిలో ఉన్న ఓ స్కూల్లో ఓ మహిళ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉపాధ్యాయురాలు ఇటీవల ఓ రోజు స్కూల్కు కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే ఆమె రాకను గమనించిన మరో టీచర్ ఇదే విషయాన్ని ఏకంగా ప్రిన్సిపల్కు వివరించింది. ఇక సదరు టీచర్కు ఈ విషయం తెలియడంతో ప్రిన్సిపల్కు చెప్పిన ఆ టీచర్తో వాగ్వాదానికి దిగింది. మాట పెరిగి చివరికి అది ఘర్షణకు దారితీసింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ టీచర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అయితే ఇదంతా గమనించిన మిగతా ఉపాధ్యాయులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ మహిళా టీచర్కు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువులే ఇలా క్లాస్ రూమ్లో పిల్లల ముందే కొట్టుకుంటే ఎలా? మాటలతోనే సర్దుకుంటే పోయేదాన్ని చివరికి ఇలా కొట్టుకునేదాకా తెచ్చుకున్నారు. టీచర్లే ఇలా ప్రవర్తిస్తే మరి పిల్లల పరిస్థితి ఏంటో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, క్లాస్ రూమ్లో కొట్టుకున్న ఈ టీచర్ల తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.